ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలపు సమయంలో దేవుడు తన వాగ్దానం వాక్యం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంతకాలం అన్ని తలుపులు నా ఎదుట మూయబడ్డాయి, ఏ ఆశీర్వాదం లేదు, ఏ దీవెన లేదు అని కృంగుతూ కృషిస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దానిని ఎవ్వడు వేయలేడు. అంటే దేవుడు మన ఎదుట తలుపులు తీశాడంటే దాన్ని ఎవ్వరు కూడా ముయ్యలేరు. కనుక ఇంతవరకు ఆర్థిక ద్వారాలు ముయ్యబడ్డాయి, ఆరోగ్య ద్వారాలు ముయ్యబడ్డాయి, అనేకమైన సమస్యలు గుండా వెళుతున్నానని బాధపడుతూ ఉన్నటువంటి సహోదరుడు, దేవుడు నీతో అంటున్నాడు, దేవుడిని ఎదుట తలుపులు తీసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఆదరించునుగాక. దేవుడు ముయ్యబడిన ప్రతి తలుపును తెరిచి నేను గొప్పగా ఆశీర్వదించునుగాక. దేవుడు వాక్యంలో సెలవిచ్చినట్టుగా మరి ఆయన తలుపులు తెరిస్తే ఎవడు వేయలేడు, ఆయన మూస్తే ఎవరు తెరవలేరు. కనుక దేవుడి ఉదయకాల సమయంలో తన వాగ్దానం మనకు, మన కుటుంబాల్లో, మనం చేసే పనులలో దేవుడు ఆయన తలుపులు తెరిచి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన తలుపులు తెరిచి నిన్ను దీవించునుగాక. ఆయన ఎదుట తీయబడిన ఈ తలుపును నువ్వు స్వతంత్రించుకొని ప్రార్థన చేసుకొని విశ్వాసంతో ముందుకు అడిగి వేస్తే ఖచ్చితంగా దేవుడి నీ జీవితంలో ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యము చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళొంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం. నాయన ఉదయకాలపు సమయంలో ప్రభువా, ఈ వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అన్నావు తండ్రి. అవును ప్రభువా, మీరు తెరిచిన తలుపులు ఎవ్వరూ తండ్రి ముయ్యలేరు నాయన. కనుక నీ తండ్రి యేసయ్యా, నీ బిడ్డలకు మీరు తెరవచ్చి మీరు దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక తలుపులు తెరవండి, ఆరోగ్యపు తలుపులు తెరవండి. అలాగే తండ్రి నీ బిడ్డలు ఇంతవరకు ముయ్యబడ్డాయి, అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి, ఏ ద్వారం కూడా నాకు తెరవబడలేదని ప్రభు బాధపడుతున్న బిడ్డలకు ఈ వాక్యం, ఈ వాగ్దానం ద్వారా ఆదరించి తలుపులు తెరిచి మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.